హాయ్ ఫ్రెండ్స్. సో చాలామంది అయితే పోస్ట్ ఆఫీస్లోని చిన్న పిల్లలకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందా లేదనేది చాలామంది అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం నేనైతే కేవలం చిన్న పిల్లలకు మాత్రమే ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే ఉందన్నమాట. ఆ స్కీమ్ గురించి చాలామందికి ఇప్పటివరకు అయితే తెలియదు నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఆ యొక్క స్కీమ్ నేమ్ని ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ యొక్క స్కీమ్ అనేది పిఎల్ఐ సంబంధించిన కానీ ఆర్పిఎల్ఐ సంబంధించిన కానీ ఎవరైనా సరే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లల పేరు మీద అయితే గార్డియన్గా పేరెంట్స్ అయితే ఉండాలన్నమాట. అమ్మ అనొచ్చు, నాన్న ఎవరెవరు ఉండొచ్చు అనమాట. అయితే ఇప్పటి వరకు మనకి చిన్నపిల్లల మీద అయితే ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది చాలా మందికి ఉందని అయితే ఇప్పటివరకు అయితే తెలియదని నేను అనుకుంటున్నాను. సో అయితే ఈ యొక్క స్కీమ్ నేమ్ వచ్చి బాల్ జీవన్ బీమా స్కీమ్ అనమాట. ఇది చిన్నపిల్లలకి ఇచ్చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన మనం రూల్స్, కండిషన్స్ అవన్నీ ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో ఎవరైతే చిన్నపిల్లకాయల మీద ఇన్సూరెన్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, ఎవరికైతే ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలో, చిన్నపిల్లల పేరు మీద వేయాలనుకుంటున్నారో వాళ్ళంతా అయితే ఈ వీడియో అయితే చూసి మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో ముందుగా మనం ఈ యొక్క స్కీమ్లో ఎలిజిబిలిటీ అనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి పేరెంట్స్ మస్ట్ బి అండర్ 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే తల్లిదండ్రులకి అంటే ఎవరికో ఒకరికి అనమాట 45 ఇయర్స్ అనేది, అంటే ఎవరైతే గార్డెన్ పేరు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి 45 సంవత్సరాలు దాటకూడదు అనమాట. నెక్స్ట్ చిన్న పిల్లకాయలు వాళ్ళ యొక్క ఏజ్ వచ్చి 5 నుంచి 20 ఇయర్స్, ఈ సంవత్సరం మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో పేరెంట్స్కి వచ్చి 45 ఇయర్స్ దాటకూడదు. చిన్నపిల్లలకు వచ్చి 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరం మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా ఒక పేరెంట్కి ఇద్దరు పిల్లల మీద ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క పాలసీ వాల్యూ అంటే సమ్మోషన్ అంటారనమాట. పాలసీ వాల్యూ ఏ విధంగా ఉందంటే మినిమం ఇందులో పాలసీ వాల్యూ మనం తీసుకోవడానికి 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అనేది 3 లక్షల వరకు తీసుకోవచ్చు అనమాట. ఇందులో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, సో ఈ యొక్క చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది నో మెడికల్ టెస్ట్, అంటే వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. అదే పెద్దవాళ్ళకైతే ఆల్రెడీ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ పాలసీ కార్డు తీసుకున్నట్లయితే వాళ్ళకైతే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేయాలన్నమాట. ఈ యొక్క చిల్డ్రన్ పాలసీకి అయితే మెడికల్ టెస్ట్ అనేది అవసరం లేదు. అయితే ఇందులో చిన్న అడ్వాంటేజ్ ఉందన్నమాట. అది ఏంటంటే నార్మల్గా పిఎల్ఐ అంటే పెద్దవాళ్ళకి తీసుకునేటప్పుడు పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ కానీ మనకి ఒక సరెండర్ కానీ ఒక లోన్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఈ చిల్డ్రన్ పాలసీలో సో నో లోన్ నో సరెండర్. సో మనకు సరెండర్ ఫెసిలిటీ ఉండదు, లోన్ ఫెసిలిటీ ఉండదు. సో ఇందులో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే మనం ప్రీమియం అంటే పిల్లల పేరు మీద ప్రీమియం కట్టేటప్పుడు కానీ మధ్యలో ఎప్పుడైనా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ కట్టిన తర్వాత పేరెంట్ కానీ డెత్ అయితే సో చిన్న పిల్లకాయలు వాళ్ళు అక్కడి నుంచి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుందో ఆ యొక్క పాలసీ అనేది, మెచ్యూరిటీ అయిన తర్వాత ఈ యొక్క పాలసీ వాల్యూ ఉంటుంది కదా, సపోజ్ 3 లక్షల పాలసీ తీసుకున్నాము, ఈ 3 లక్షల పాలసీ వాల్యూ ప్లస్ దానికి సంబంధించిన బోనస్ రెండు అనేది ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మొత్తము ఈ యొక్క చిల్డ్రన్కి అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడు పేరెంట్ చనిపోతే మీరు మెచ్యూరిటీ అయ్యేదాకా చిన్నపిల్లకాయలు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క బెనిఫిట్ వల్ల మీరు ఈ స్కీమ్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఎవరికైతే చిన్నపిల్లకాయల మీద నాకు ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలి, చిన్నపిల్లకాయల మీద ఇన్సూరెన్స్ స్కీమ్ నేను అప్లై చేయాలి అనుకున్న వాళ్ళందరికైతే ఈ స్కీమ్ చాలా బెస్ట్ అనమాట. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఒకటైతే ఉందన్నమాట. ఈ పాలసీ చిల్డ్రన్ పాలసీ తీసుకోవాలంటే పేరెంట్కి ఆల్రెడీ పిఎల్ఐ పాలసీ కానీ ఆర్పిఎల్ పాలసీ కానీ తీసుకొని ఉండాలి. ఎవరైతే పాలసీ తీసుకొని ఉంటారో వాళ్ళ పిల్లలు మాత్రమే ఈ చిల్డ్రన్ పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా సపోజ్ మనం చిన్నపిల్లకాయలకి 3 లక్షల పాలసీ తీసుకుంటే పేరెంట్కి 3 లక్షల పైనే ఉండాలి. సపోజ్ పేరెంట్ 1 ల్యాక్ ఒక 2 ల్యాక్స్ పాలసీ తీసుకుంటే అప్పుడు చిల్డ్రన్స్ ఎంత తీసుకోవాలి, 2 ల్యాక్స్కి బిల్లునే తీసుకోవాలి. ఎప్పుడైతే చిల్డ్రన్ ఆ యొక్క పేరెంట్ సమ్మజ్ని గ్రేటర్ దెన్ ఉండకూడదు, అంటే దానికి మించి ఉండకూడదు అనమాట, తక్కువే ఉండాలి. సో మనం 2 లక్షల పాలసీ తీసుకున్నాడు అనుకో తల్లిదండ్రులు, వాళ్ళకన్నా 2 లక్షలైనా తీసుకోవచ్చు లేదా అంతకన్నా తక్కువ తీసుకోవచ్చు. సపోజ్ 5 లక్షల పాలసీ తీసుకున్నారు అంటే పిల్లల మీద 3 లక్షలు తీసుకోవచ్చు. సో ఇద్దరు పిల్లలు ఉంటే 3 లక్షలు 3 లక్షలు 6 లక్షలు తీసుకోవచ్చు అనమాట. సో ఈ 6 లక్షలు అనేది కూడా ఆయనకి అంటే పేరెంట్కి 10 ల్యాక్స్ పాలసీ అలా ఉంటేనే, అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ చిల్డ్రన్ పాలసీ అనేది పేరెంట్ తీసుకున్న సమ్మజ్డ్ కన్నా చిన్నపిల్లకాయలకి తక్కువే ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం ఈ పాలసీ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు తెలిసిందే కదా, ప్రూఫ్స్ కావాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోస్ ఉంటే మీరు మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి పిఎల్ఐ ఉంటుంది, ఆర్పిఎల్ఐ పాలసీలో కూడా ఉంటుంది. రెండు పాలసీల్లో మనం ఈ యొక్క బాల్ జీవన్ బీమా పాలసీ అనేది తీసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అయితే పాలసీ సంబంధించిన వాల్యూ వచ్చి 3 లక్షలు తీసుకుందాము. ఆ యొక్క పేరెంట్కి వచ్చి వయసు 30 సంవత్సరాలు ఉందనుకుంటే అయితే మనం 40 సంవత్సరాలు బిలో ఉండాలి కదా, 40 ఉండొచ్చు చేసుకోవచ్చు, 45 చేసుకోవచ్చు. అయితే చిన్నపిల్లవాడికి వచ్చి మనం 10 ఇయర్స్ ఉన్నప్పుడు అప్లై చేస్తే
10 సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే అంటే 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అనమాట. సో మన మంత్లీ ప్రీమియం వచ్చి రూ. 3018 మాత్రమే పడుతుందనమాట. ఇలా మనం 10 ఇయర్స్ కానీ పే చేస్తే మీకు బోనస్ వచ్చి 1,56,000 బోనస్ వస్తుంది. టోటల్ 4,56,000 బోనస్ వస్తుందనమాట. సపోజ్ మీరు టర్మ్ ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటున్నారు. సపోజ్ టర్మ్ అనేది 15 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి, మీ యొక్క ప్రీమియం వచ్చి రూ. 2,169 పడుతుంది. దీనికి సంబంధించిన బోనస్ వచ్చి 2,34,000 వస్తుంది. టోటల్ అంతా 5,34,000 బోనస్. సో ఈ విధంగా మీరు 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పోస్ట్ ఆఫీస్లోనే చిన్నపిల్లల మీద ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.